చాలా క్లియర్గా చెప్తున్నారు. అవకాశాలు ఏ రకంగా ఉంటాయి, అందుకే ఒక ఢిల్లీ నుంచి ఒక సీనియర్ న్యాయవాదిని పిలిపించుకొని మరి ఎలా నీరుగార్చే ప్రయత్నం చేయొచ్చు, అందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి, మార్గాలు అయితే ఉంటాయి. ఎందుకంటే తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయటము ఇవన్నీ కూడా ఉంటాయి. న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి మార్గాలు అనుసరించాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చాలా వరకు ఇలాంటి కేసుల్లో అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పైన పెట్టిన కేసులు ఆయన నిందితుడిగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ కేసుల్ని పక్క రాష్ట్రానికి బదిలీ చేసి అక్కడ విచారణ చేస్తే ఎలా ఉంటుందనేది ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే జయలలిత కేసులు చూసాం మనం. అమిత్ షా గారి పైన కూడా గుజరాత్ నుంచి పక్క రాష్ట్రంలో ఎక్కడో జరిగింది, జయలలిత కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఓటుకు నోటు కేసు కూడా దానిపైన కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దాన్ని కూడా పక్క రాష్ట్రంలో ఎక్కడైనా విచారణ చేయాలి అని, అట్లాంటిది ఏమైనా అడిగేటటువంటి అవకాశం ఉంటుందా? అలాంటప్పుడే కదా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఖచ్చితంగా సార్. చంద్రబాబు నాయుడు గారు తనే పాత్రధారిగా సూత్రధారిగా తను నడిపించినటువంటి అవినీతి భాగవత కేసులు ఆధారాలతో సహా సిఐడి ఒక స్పెషల్ దర్యాప్తు సిట్ వేసి వారు ఆధారాలు సేకరించిన దాన్ని బట్టే 52 రోజులు వారికి శిక్ష కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది, జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక కేసులు సెంట్రల్ సంస్థలైనటువంటి కేంద్ర సంస్థలైనటువంటి వారు కూడా దానిలో అవినీతి జరిగిందని నిగ్గు తేల్చారు. నిగ్గు తేల్చి అనేక మందిని అరెస్టులు చేశారు. సో ఇలాంటి కేసుల్లో తను బెయిల్ తెచ్చుకున్న తర్వాత సిఐడి డిసెంబర్ 2023లో తన బెయిల్ రద్దు చేయమని అధికారులను బెదిరించారు. కాబట్టి రెడ్ బుక్ పేరుతోటి మేము వస్తే మీ అంతు తేలుస్తాం, మీ తాట తీస్తాం, మిమ్మల్ని మీరు ఎలా ఉంటారో చూస్తాం ప్రభుత్వంలో అని చెప్పిన విధంగానే వారు ఈరోజు అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. అక్రమంగా బియ్యాన్ని రవాణా చేస్తూ ఇదే కూటమి నేతలు సాగిస్తున్నటువంటి అక్రమ పీడిఎస్ రైస్ దందాని చేస్తుంది ఎవరు? ఈ నేతలు, కూటమి నేతలు. పట్టుకుంది ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్ గారు పట్టుకున్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మళ్ళీ అధికారులనే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వ్యాపారం చేస్తుంది కూటమి నాయకులు, దాన్ని తరలిస్తుంది కూటమి నాయకులు, పట్టుకుంది అధికారులు. అదే అధికారులను మళ్ళీ బదలాయించేటటువంటి ప్రయత్నం. అంటే అక్రమాలకి అడ్డుగా ఉండేటటువంటి అధికారులని బదిలీ చేసి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరి మీద కేసులు. 8 కేసులు నా మీద కూడా ఇప్పటివరకు పెట్టడం జరిగింది. 8 కేసులు, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 8 కేసులు పెట్టడం జరిగింది. అన్నిటికీ ఏది ప్రశ్నించినా కేసు. దానికి కూడా కేసు. ఏమీ లేదు. సామాన్యుల పరిస్థితి ఇంకా సార్ ఈరోజు ఏముంది? ఇవాళ తిరువూరు ఎమ్మెల్యే బయటకు వచ్చేసి బెల్ట్ షాపులు నడుస్తున్నాయని చెప్తున్నారు. హోంమంత్రి గారు సక్రమంగా విధులు నిర్వహించట్లేదని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇదే బీసీ నేతల్ని అదే లోకేష్ గారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, తిడుతున్నటువంటి పరిస్థితి, దబాయిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనే దానికి ఇవి కాదా బెస్ట్ ఎగ్జాంపుల్స్? చంద్రబాబు నాయుడు గారు సాగించినటువంటి కుంభకోణాలు, ఏదైతే రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు చేసిన దానిలో 1000 ఎకరాల భూములు చేతులు మారినాయి. అసైన్డ్ భూములను కూడా తెలుగుదేశం నాయకులు కొట్టివేశారు. సో ఆ భూములకు సంబంధించినటువంటి కేసు నుంచి కూడా బయటపడేటటువంటి ప్రయత్నం. ఇదే ఫైబర్ నెట్కి సంబంధించి చాలా క్లియర్గా ఆధారాలతో సహా అవినీతి బయటపడింది. స్కిల్ కేసులు అయితే పక్కన గుజరాత్లో పెట్టినటువంటి పెట్టుబడులకి ఇక్కడ ప్రభుత్వం చెల్లించినటువంటి చెల్లింపులకి చాలా వ్యత్యాసం ఉంది. దాదాపుగా పంపి చెల్లించినటువంటి ప్రతి రూపాయి కూడా మళ్ళీ పక్కదారిలోకి తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చినట్టుగా ఆధారాలతో సహా దొరికిపోయారు. ఇవాళ వారికి పదవుల ఆశ చూపించి, పెద్ద పెద్ద పదవులు ఆశ చూపించి, తాయిలాల ఆశ చూపించి ఈ కేసుల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది వాస్తవం. దీన్ని ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి. ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగించి ఒక న్యాయస్థానానికి సంబంధించిన ఆధ్వర్యంలో దీనికి ప్రత్యేక బృందం కేటాయించి, ఇది కేంద్రం కూడా వాళ్ళదే కదా, నిజంగా తప్పు చేయకపోతే భయపడాల్సిన పనే ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఇదే విషయం పైన సీనియర్ పాత్రికలు తిలక్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగించండి. అసలు చంద్రబాబు నాయుడు గారే అడగచ్చు కదా, ఒకవేళ అయితే కడిగిన ముత్యంలా బయటకు వస్తా, నేను ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపుతో నా పైన పెట్టిన కేసులు వైఎస్ఆర్సీపీ పెట్టింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, నేను సిబిఐకి ఇస్తున్నా
అడుగుతున్నా సిబిఐ విచారణ చేయాలి, చేసి నిగ్గు తేల్చాలి అని అడగచ్చు కదా? దొంగే తన మీద ఎంక్వైరీ వేయమని కోరుకుంటారండి? దొంగతనం నేను చేయకపోతే నిర్ధారించే- కోరుకుంటారు. కాదు, నేను నిర్ధారించట్లేదు, కోరుకోవట్లేదు అంటే అనుమానం ఉంది అంటున్నాం. ఓకే, మీరు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తప్పు చేయకపోతే మీరు అన్నట్టుగా వారే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలా, కడిగిన ముత్యంలాగా బయటకు రావాలా, ఇక్కడ జరిగినటువంటి అవినీతి భాగోతాలని బయట పెట్టాలా, అక్కడ జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు వారి పేరు మీద చేయబడ్డాయో చెప్పాలి. ఇవన్నీ వారు బయట పెట్టాలి. ఎందుకు రింగ్ రోడ్ అలైన్మెంట్ని అంత వ్యయం పెరుగుతున్నా కూడా మార్చారో చెప్పాలా, ఎందుకు హెరిటేజ్ భూముల్ని తక్కువ ధరకి వారికి కట్టబెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసైన్డ్ భూములు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అలాంటివి ఎందుకు చేతులు మారాయి, ఎందుకు రిజిస్ట్రేషన్లు జరిగాయి? ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? సో ఇవన్నీ చెయ్యాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి, అవినీతి చేయకుండా ఉండాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా అడుగుతారు. చేశారు కాబట్టి, చేసి బయటకి రాకూడదు అనుకుంటున్నారు కాబట్టి అడగట్లేదేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి అంటున్నాం. అందుకే ఈ దర్యాప్తుని సిబిఐకి అప్పగిస్తే ఇది జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సిఐడి వారు వేసినటువంటి బెయిల్ రద్దు కేసులో ప్రభుత్వం సహకరించట్లేదని, ఆ లాయర్లు సుప్రీంకోర్టులో అటెండ్ అవ్వట్లేదని ఇప్పటికి 2 సార్లు ఆ కేసుని వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ 22వ వారంలో ఆ కేసు ఉంది. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు వారికి సహకరించకపోతే, సుప్రీంకోర్టుకి సహకరించకపోతే దర్యాప్తు ఎలా జరుగుతుంది, దానిలో నిజం ఎలా బయటకు వస్తుంది అనేదే కదా. రైట్.